హైదరాబాద్ మహానగరంలో ఐపీఎల్ ఫీవర్ మొదలైపోయింది. కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఉప్పల్ మైదానం వేదికగా మ్యాచ్ జరగబోతుంది. ఈ స్టేడియం వద్దకు క్రికెట్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచి వందల సంఖ్యలో అభిమానులు మైదానం వద్దకు వస్తుండడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్లో ఫైనల్స్కు చేరిన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ను నిరాశపరిచింది. టోర్నీ మొత్తం అదరగొట్టిన హైదరాబాద్ జట్టు ఫైనల్ మ్యాచ్లో మాత్రం తడబడింది. ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ ఛాంపియన్గా నిలవాలనే పట్టుదలతో అటు సన్ రైజర్స్ టీం, ఇటు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్యాన్స్ క్రేజ్ను బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. టికెట్లను వేలల్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఐపీఎల్ బ్లాక్ టికెట్ల ముఠ గుట్టురట్టు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి బ్లాక్ టికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ మహానగరంలో ఐపీఎల్ ఫీవర్ మొదలైపోయింది. కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఉప్పల్ మైదానం వేదికగా మ్యాచ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో స్టేడియం వద్దకు క్రికెట్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచి వందల సంఖ్యలో అభిమానులు మైదానం వద్దకు వస్తుండడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్లో ఫైనల్స్కు చేరిన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ను నిరాశపరిచింది. టోర్నీ మొత్తం అదరగొట్టిన హైదరాబాద్ జట్టు ఫైనల్ మ్యాచ్లో మాత్రం తడబడింది. ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ ఛాంపియన్గా నిలవాలనే పట్టుదలతో అటు సన్ రైజర్స్ టీం, ఇటు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్యాన్స్ క్రేజ్ను బ్లాక్ టికెట్లు అమ్మే ముఠ క్యాష్ చేసుకుంటున్నారు. టికెట్లను వేలల్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఐపీఎల్ బ్లాక్ టికెట్ల ముఠ గుట్టు రట్టు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి బ్లాక్ టికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక హైదరాబాద్లో జరుగుతున్న మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. వెంకటేష్, ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఈరోజు మహాపోరుకు మహానగరం సిద్ధమైంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు మహాపోరు అయితే జరగనుంది. అయితే మరి కాసేపట్లో అంటే 3:30 నిమిషాలకు అయితే మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే హైదరాబాద్ ప్రజలు పూర్తిగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ టీమ్ లో తెలుగు మార్పులు అయితే జరిగినట్టు చూస్తున్నాం మనము. అయితే హైదరాబాద్ లో ఈసారి ఇషాన్ కిషన్ రావడము, అలాగే బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ రావడం పూర్తిగా హైదరాబాద్ కు కలిసి వచ్చే అంశాలు అయితే చెప్పచ్చు. అయితే రాజస్థాన్ కూడా మరి పటిష్టంగా అయితే కనిపిస్తుంది. అయితే స్కోర్ అయితే తీవ్ర ఉత్కంఠకు అయితే ఈ రోజు మ్యాచ్ సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ ప్రజలకు ఇంతేకాకుండా దాదాపు 9 మ్యాచ్లు ఈసారి హైదరాబాద్ లో జరగనున్నాయి. ఏది ఏమైనా హైదరాబాద్ ప్రజలకు క్రికెట్ సంబరాలు అయితే మొదలయ్యేట్లని చెప్పొచ్చు. అంటే అయితే విజయ్, మ్యాచ్కి సంబంధించి బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళు ఒక దందా నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? అయితే మనం ఎప్పుడు ప్రతిసారి చూసుకున్నట్లయితే ఈసారి అధికంగా టికెట్లు కూడా ఒక టికెట్ 10,000 రూపాయలకు మించి అయితే బ్లాక్ టికెట్ అమ్ముతున్నట్లయితే తెలుస్తుంది. అయితే దాదాపుగా ఐపీఎల్ యజమానం కూడా బ్లాక్ టికెట్లు అమ్మడాన్ని పూర్తిగా నిషేధించినా కానీ కొంతమంది పైరవీలు సాగించి అంటే ఏదైతే క్రికెట్ అసోసియేషన్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసి బయట అమ్ముతున్నారనే సమాచారం అయితే ఉంది. ఇప్పుడు కూడా పోలీస్ కమిషన్ పోలీసు విభాగం కూడా ఇప్పటికే
వీటిపైన గట్టి నిఘానే ఉంచింది. బ్లాక్ లో టికెట్లు అమ్మకూడదంటూ జారీ చేసినా కానీ అయితే బ్లాక్ దందా అయితే ఇప్పటికి కూడా పూర్తిగా ఆగలేదని చెప్పవచ్చు. అయితే మరి రాబోయే కాలంలో కూడా ఈ సంఖ్య అంటే బ్లాక్ లో టికెట్లు అమ్మడం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దీన్ని అరికట్టడానికి మరి పోలీసులు ఎలా ప్రణాళిక రచిస్తారో చూడాల్సిందే వెంకటేష్. ఓకే, థ్యాంక్ యూ విజయ్.